రాజకీయాల్లో అధికారం అనేది ఒక వ్యసనం. ఆ కుర్చీ రుచి చూసిన వారు మళ్ళీ సాధారణ జీవితాన్ని ఊహించుకోలేరు. అందుకే ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. కేవలం అవసరాలు మాత్రమే శాశ్వతం. ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. ఒక మాజీ కేంద్ర మంత్రి తీసుకోబోతున్న నిర్ణయం వెనుక కేవలం ఆమె రాజకీయ భవిష్యత్తే కాదు, ఒక భారీ రాజకీయ స్కెచ్ దాగి ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఒక సామాజిక వర్గాన్ని మళ్లీ దగ్గర చేసుకోవాలనే ప్రయత్నమా, లేక జిల్లాలో అంతర్గత ఆధిపత్య పోరులో కొత్త ఎత్తుగడ అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆ జిల్లాలో జరుగుతున్న రాజకీయ చదరంగం ఏంటి? మాజీ కేంద్ర మంత్రి అడుగుల వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? ఆ రాజకీయ స్కెచ్ వల్ల లాభపడేదెవరు, నష్టపోయేదెవరు? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పేరు మారుమోగిపోతుంది. ఆమె మళ్లీ వైసీపీ వైపు అడుగులు వేస్తుండడం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే అది కేవలం ఒక నాయకురాలి పార్టీ మార్పు మాత్రమే కాదని, దీని వెనక మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రచించిన భారీ వ్యూహం ఉందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వచ్చిన కృపారాణి అక్కడ సరైన ప్రాధాన్యత లేదని మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ వైసీపీలోకి రావడానికి రంగం సిద్ధమయ్యారు. జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావు వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు కొత్త సమీకరణాలు రూపొందిస్తుంటారు. ఇప్పుడు కృపారాణిని మళ్లీ తీసుకురావడం వెనుక జిల్లాలో కళింగ సామాజిక వర్గంలో మరో బలమైన నాయకత్వం ఎదగకుండా చెక్ పెట్టడమే ధర్మాన అసలు లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజకీయ స్కెచ్ లో మొదటి అడుగు ఆముదాల వలసలో పడిందనే చర్చ నడుస్తోంది. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పక్కన పెట్టి రాజకీయాలకు కొత్త అయిన చింతాడ రవికుమార్ కు అవకాశం ఇవ్వడంలో ధర్మాన పాత్ర కీలకంగా ఉందని సమాచారం. తమ్మినేని ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తూ జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి చెందిన బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగకుండా ముందుగానే గేట్లు మూసేసే ప్లాన్ ఇదని అంటున్నారు. ఇప్పుడు అదే క్రమంలో కిల్లి కృపారాణిని సీన్లోకి తెస్తున్నారు. ఒకవైపు తమ్మినేని బలహీనపరచడం, మరోవైపు కృపారాణిని ముందు పెట్టి కళింగ సామాజిక వర్గాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడం ధర్మాన టార్గెట్ గా కనిపిస్తోంది. కృపారాణికి ఆ వర్గంలో ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఆమెను వాడుకోవడం ద్వారా ఎంపీ సీటు లెక్కలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ధర్మాన భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మరో ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వైసీపీ స్థానిక నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్ష స్వరం వినిపించాలంటే ధర్మాన అనుమతి తప్పనిసరి అనే టాక్ పార్టీలో ఉంది. అయితే సదరు మంత్రులు ధర్మాన సామాజిక వర్గం ఒకటే కావడంతో వారిపై విమర్శలు చేయడానికి ఆయన ఆసక్తి చూపడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. కానీ అదే సమయంలో కళిక సామాజిక వర్గానికి చెందిన పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై మాత్రం విమర్శలు వస్తే పరోక్షంగా ప్రోత్సాహం లభిస్తోందట. అంటే ఏ పార్టీలో ఉన్నా సరే కళింగ వర్గం నుండి బలమైన నాయకుడు ఎదగకూడదని ఒక ఖచ్చితమైన వ్యూహం అమలవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది జిల్లా వైసీపీలో కొందరు నేతలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని రెండు రాజకీయ దిగ్గజ కుటుంబాల మధ్య అవగాహన ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీలో తమ్మినేని ప్రభావాన్ని తగ్గించడం, మరోవైపు టీడీపీలో కూన రవికుమార్ ప్రభావాన్ని పరిమితం చేయడం వెనుక అటు కింజరపు కుటుంబం, ఇటు ధర్మాన కుటుంబం మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. బయటికి రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా లోపల మాత్రం జిల్లా రాజకీయాలను, సామాజిక సమీకరణాలను తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు ఇరు కుటుంబాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చదరంగంలో కిల్లి కృపారాణిని ఒక పావుగా వాడుకుంటూ భవిష్యత్తు ఎంపీ పాలిటిక్స్ లో తన పట్టు నిలుపుకోవాలని ధర్మాన చూస్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి రీఎంట్రీ అనేది కేవలం పార్టీ మార్పు కాదు, అది ఒక భారీ పొలిటికల్ స్కెచ్ అని అర్థమవుతోంది. కళింగ సామాజిక వర్గ సమీకరణాలు, తమ్మినేని ప్రభావాన్ని తగ్గించే వ్యూహం, భవిష్యత్తు ఎన్నికల లెక్కలు అన్నీ కలిసినా ఈ చదరంగంలో గెలుపు ఎవరిది? ధర్మాన వేసిన ఎత్తుగడలు సక్సెస్ అవుతాయా, లేక జిల్లాలో కొత్త రాజకీయ తిరుగుబాటునకు దారితీస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.